అంతేకాకుండా మరి చాలా ఉంది సార్, పెద్ద డిపార్ట్మెంట్ సార్, మరి పెద్ద డిపార్ట్మెంట్ సార్, చెప్పకపోతే చెప్పలేదంటారు సార్. మరి కొట్టేలా ఉన్నారు కంటిన్యూ సార్. అంతేకాకుండా మరి ఎస్ఆర్ శంకరన్ మిషన్స్, పిల్లలకు ఆధునాతిక విద్యా బోధన కావాలని ఎస్ఆర్ శంకరన్ మిషన్స్ కూడా మేము స్టార్ట్ చేసాం అధ్యక్ష. అంతేకాకుండా ఎఫ్ఆర్ఎస్ కూడా గతంలో మిస్యూజ్ అయింది, చాలామంది వార్డర్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు మోసం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ పెట్టడం వల్ల కూడా ప్రక్షాళన జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట ప్రకారం గీత కార్మికులకు వైన్ షాపుల్లో 10% రిజర్వేషన్ మనం కల్పించడం జరిగిందని అదే విషయం కూడా తెలియజేస్తున్నాం. వడ్డర్లకు క్వారీలో 15% రిజర్వేషన్ మరియు రాయల్టీ సీనరేజ్ ఛార్జీలు మినహాయింపు కొరకు ప్రతిపాదించడమైనది అధ్యక్ష. మరి ఫిషర్మ్యాన్స్కి జీవో నంబర్ 217 రద్దు చేసి వారికి 20,000 రూపాయలు అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఏదైతే హాస్టల్స్ నిజంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కావడం ఈ రాష్ట్ర బడుగు బడిహీన వర్గాలు కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, బిడ్డల భావితరాల భవిష్యత్ అంటే బిడ్డల అధ్యక్ష, నిజంగా వాళ్ళందరి శ్రేయస్సు కోరడం, ఎన్నో విజయాలుగా సూక్ష్మంగా విద్యాశాఖతో పరిశీలించడం. మేము చాలా హాస్టల్స్ వెళ్ళాం అధ్యక్ష. హాస్టల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు చాలామంది మేము ఈ బియ్యం తినలేకపోతున్నాం, చాలామంది పడేస్తున్నారు అధ్యక్ష. నేను సుమారుగా 108 గురుకులాలు ఉంటే 58 గురుకులాలకు వెళ్తే 58 గురుకులాల్లో మేము ఈ చిన్న బియ్యం తినలేమని చెప్పి వాళ్ళు మాకు తెలియజేశారు. మరి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. అవునమ్మా, నా దగ్గర కూడా, నా డిపార్ట్మెంట్లో కూడా ఈ సమస్య ఉంది, మనం వచ్చే అకాడమిక్ ఇయర్కి సూపర్ రైస్, బీబీటీ రైస్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేశారు అధ్యక్ష. అది పిల్లలకి నిన్నటి రోజు చెప్తే చాలా ఆనందంగా స్వీకరించారు. లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి పెద్దలు మన వాసు గారు అడిగారు అధ్యక్ష, గీత కార్మికులకు నీరా ప్రాజెక్టు దాని విషయంగా అడిగారు. అది అన్న నందమూరి తారక రామారావు గారు అప్పట్లోనే దాన్ని గ్రహించి పరిశ్రమ ఒకటి స్టార్ట్ చేశారు అధ్యక్ష. మళ్ళీ అధికారులు, నేను, మరి మన ఎక్సైజ్ మినిస్టర్ గారు, మరి అనగాని సత్యప్రసాద్ గారు ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం అధ్యక్ష. ఒకసారి తెలంగాణలో ఆ నీరా ప్రాజెక్టు ఉంది, దాన్ని అక్కడికి వెళ్ళి పరిశీలించే అది పరిగణలోకి తీసుకొస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఇదే విధంగా కాకుండా మరి బీసీలకు పెద్దపీట వేశారు, చాలా సంతోషం అధ్యక్ష. మరి ఇంకా ఏదైతే ఎన్జేపీ స్కూల్స్ గురించి సోదరులందరూ అడిగారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా పరిశీలిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇంకా ఉంది అధ్యక్ష, ఈడబ్ల్యూఎస్ ఉంది అధ్యక్ష. మరి 2014-18 మధ్య ఆర్థిక వెనుకబడిన తరగతుల వారైన కాపు, బ్రాహ్మణ, ఆరువైశ్య, కమ్మ, రెడ్డి, క్షత్రియ మరియు ఇతరుల ఈబీసీ కులాలు సాధికారత కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. మరి 2019-24 కాలంలో ఈ కులాలు వారి ఓటు బ్యాంక్గా చేసుకున్నారే కానీ స్వయం ఉపాధి పథకాలు గాలికి వదిలేశారు అధ్యక్ష. నా కాపులు అని చెప్పుకున్నారు అధ్యక్ష. నా కాపులు కాపులకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పి ఓటేయించుకొని కాపులను గాలికి వదిలేశారు అధ్యక్ష. గాలికి వచ్చిన వారు మరొకసారి తెలియజేస్తూ, మరి ఈరోజు ఈడబ్ల్యూఎస్ కులాల వారీగా వివిధ ఉపాధి హామీ పథకాల కింద 5,723 కోట్లు కేటాయించబడినదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ నిధుల ద్వారా ఈడబ్ల్యూఎస్ కులాల వారికి స్వయం ఉపాధి పథకాలు, మినీ డైరీలు, జెనరిక్ మెడికల్ షాపులు, మహిళా సాధికారత భాగంగా ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలు, టైలరింగ్ వృత్తులు శిక్షణ ఇప్పించి వారి ఆర్థికంగా బలోపేతం చేయడానికి నిర్ణయించామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ పథకాల ద్వారా కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ఇతర ఈబీసీ కులాల వారు సుమారుగా 60,000 మంది లబ్ధి పొందుతారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఆ రోజు చంద్రన్న కాపు భవన్లని ఇచ్చారు అధ్యక్ష. మరి కాపులు అన్నారు కదా అధ్యక్ష. ఆ రోజులోనే 13 జిల్లాల్లోనూ కాపు భవన్లు ఇచ్చారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. ఆ కాపు భవన్లు కూడా మొత్తం క్యాన్సిల్ చేసేసి అంటే 70-80% ఉన్న కాపు భవన్లు కూడా గాలికి వదిలేశారు అధ్యక్ష. మరి పులివెందుల ఎమ్మెల్యే గారు ఎవరితో ఓటు వేయించుకోవాలని 24 ఎన్నికల్లో వచ్చారో మాకైతే అర్థం కాలేదు అధ్యక్ష.
ఇన్ని చేసి ఎవరు ఓటేస్తారు అధ్యక్ష? అందుకే ప్రజలు కూడా తెలుసుకొని 11 సీట్లకే పరిమితం చేశారు అధ్యక్ష. మరి ఆ కాపు భవన్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ కాపు భవన్లన్నీ పూర్తి చేయబోతున్నాం. ఏదైతే కాపు కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో అధ్యక్ష, అవి కూడా పూర్తి చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి బ్రాహ్మణ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే అంటే ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం, దానికి నిధులు కేటాయించడం, అదేవిధంగా దానిని కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మార్చారు అధ్యక్ష. ఈరోజు 200 కోట్లు టర్నోవర్ కూడా జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆర్యవైశ్యులకు, అదేవిధంగా కమ్మారెడ్డి ఈడబ్ల్యూఎస్లో ఉన్న కార్పొరేషన్లు కూడా మరి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ తరహా ఏర్పాటు చేయమన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ ద్వారా కూడా స్వయం ఉపాధి పథకాలు, విదేశీ విద్య, బీసీ వెల్ఫేర్ తరఫున కూడా విదేశీ విద్య, అన్ని కార్యక్రమాలు, అన్ని సంక్షేమ పథకాలన్నీ అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష. ఒకేసారి 2 ఆత్మలు, రాణి రుద్రమ, సావిత్రి ఫూలే గారి ఆత్మలు 2 మీలో ప్రవేశించి ఇంత ఉద్వేగంగా మాట్లాడారు. నేనైతే డిస్టర్బ్ చేయలే. ఆ స్పీడ్ చూసి బెల్ నొక్కితే ఎందుకంటే ఆవిడ 52% సంఖ్యాబలాన్ని ఆవిడ రిప్రజెంట్ చేస్తున్నారు. అందుకని అందరికీ బెల్ నొక్కావు, ఈవిడికి బెల్ ఎందుకు నొక్కలేదంటే ఆవిడ వెనుకున్న 52% బలం అని గ్రహించమని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు ఫారూక్ గారు. చాలా సంతోషం అధ్యక్ష. చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. వాటి మీ ఓపిక, మీ సహనానికి ధన్యవాదాలు.